నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది? కొన్ని వందల మంది అన్న మేము మద్దతు ఇవ్వబోతున్నామని చెప్పి ఇంటికి వచ్చి మద్దతు ఇస్తున్నారు. మీరు ఇంతకుముందు చూసిండ్రు, వాళ్ళంతా వాళ్ళే టెంట్లు వేసుకొని వాళ్ళంతా వాళ్ళే టిఫిన్ పెట్టి వందల మందితో మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలుస్తున్నటువంటి తీరు చూస్తాం. ఇది బాలాజీ నగర్, ఇక్కడ ఉన్నది పేదోళ్ళ అడ్డా. ఇది బాలాజీ నగర్లో వాళ్ళే మీరు రండి మా మద్దతు ఇస్తాం, మేము ఆర్థికంగా చిన్నవాళ్ళమే కావచ్చు కానీ గుణంలో పెద్దవాళ్ళం, మా మద్దతు మీకే ఇస్తామని చెప్పి వాళ్ళు ఇలా వందల మంది ఇక్కడ మీటింగ్. ఎక్కడ పోయినా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో మాకు తెలియదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏందో తెలియదు. 24 ఏళ్ళుగా నీవు మా కళ్ళ ముందు ఎదిగిన బిడ్డవు, మా గురించి పట్టించుకున్న బిడ్డవు. పేదోళ్ళ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో సన్నబియ్యం పెట్టిన బిడ్డవు, కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్న బిడ్డవు. అందుకని మీకే మా మద్దతు, మీకే మా ఓటు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరెన్ని పంచినా కూడా మేము మాత్రం నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో రావాలి, ఈటల రాజేందర్ అనే బిడ్డవు నువ్వు మల్కాజ్గిరిలో గెలవాలి, గెలిస్తేనే మాకు సమస్యల పరిష్కారానికి మార్గం అని చెప్తున్నారు. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన పనితీరుని ప్రజలు ఇక్కడ ఇంకా గుర్తుంచుకున్నారంటారా? ఇప్పుడే కదా మీరు చూసింది కదా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో సన్న బియ్యం పెట్టింది అని వీళ్ళు చెప్పడం కాదు, కేసీఆర్ గారే అనేక సార్లు సభలో చెప్పారు. ఇవాళ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ వచ్చినాయి. మేము బీసీ కాంక్లేవ్ అని చెప్పి ఒక 40 రోజుల పాటు అన్ని కులాల వాళ్ళని శాసనసభలో పిలిపించి మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి బాధలేంది, సమస్యలేంది రాసుకొని ఇవాళ దాని ఫలితమే ఇవాళ ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, దాని ఫలితమే ఇవాళ 250 రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు. ఇవన్నీ సరే ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కాక, ముఖ్యమంత్రి అనుకుంటాడు నేనే అంటాడు కానీ ఆలోచన చేసి ప్లాన్ చేసింది. అట్నే ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఎవరు పోనీ జాగాలి, ఎవరు ఇవాళ పేరెంట్స్కి ఏమైనా కొడుకులకు ఏమైనా పేరెంట్స్ రాలేదు, గంభీరమైన పరిస్థితి, భయంగా బతుకున్న పరిస్థితులు కూడా కష్టకాలంలో కరోనా పేషెంట్ల మధ్య తిరిగి ధైర్యం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి నేనుగా గుర్తుందా. అయినా నీకు వాళ్ళకి ఎక్కడ పోలిక బిడ్డ, నీవు పేదోళ్లకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకుంటూ వాళ్ళకి బిడ్డ అనేటువంటి మాటలు వ్యక్తం చేస్తాను. అందువల్ల నా గురించి ప్రజానికానికి సంపూర్ణంగా తెలుసు. సరే, కార్లో సార్తో మాట్లాడుతున్నారు. రాజేంద్ర గారు, ప్రధాని మోదీ రోడ్ షో తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రజల స్పందన ఎలా ఉంది? అంటే జోష్ వచ్చిందా పార్టీ క్యాడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు? యాక్చువల్గా 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన ఈ దేశంలో మళ్ళీ మోడీ గారు గెలవడానికి ఒక ట్రెండ్ సెట్ చేసింది, వాతావరణ కల్పన జరిగింది. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో బయట నార్త్ ఇండియాలో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాకి వచ్చినప్పటికి ఎందుకో బీజేపీ గెలుస్తుందా అని ఒక అనుమానం ఉండే. కానీ మొన్న మోడీ గారు వచ్చి మల్కాజ్గిరి రోడ్ షో చేసిన తర్వాత అరే మనం పట్టుబడితే గెలవడానికి స్కోప్ ఉంది, ఈసారి మోడీ గారిని గెలిపించుకోవాలి. ఇవాళ ఎక్కడ పోయినా 17 పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన స్థాయిలో ఉంది, గెలుస్తూ అనేటువంటి స్థాయికి వచ్చింది. సర్వేల రిపోర్ట్ల ప్రకారంగా 12 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చే ఆస్కారం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎవరు కాకపోతున్న వాతావరణం అయితే ఉంది. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఎలా గెలుస్తారు? యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ ఏం చెప్పారంటే, అయ్యా ఈసారి అంటే మేము చేస్తున్నాము, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు మా ఇంట్లో రావద్దు, మా ఓటు మోడీ గారికి వేస్తాం. దేశంలో మోడీ గారు ఉంటేనే భద్రత, భవిష్యత్తు, ప్రజల ఆత్మగౌరవం పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి మీరు మా జోలికి రావద్దని చెప్పి అప్పుడే చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ మెల్లమెల్లగా రోజుంత మేము మోడీకే ఓటేస్తాం అనేటువంటిది మీ సర్వే రిపోర్ట్లలో, మీ టీవీ బయటలలో కూడా మీకు కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇక్కడ స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే దేశవ్యాప్తంగా అది రోజు రోజుకి సింక్ అవుతున్న పార్టీ కాబట్టి ఈసారి
రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలే అమలు కాలేదు. మళ్ళీ ఒకసారి మోసపోవద్దు, ఈసారి బీజేపీ ఓటు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికి మీ సమాధానం? యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే దేశంలో రిజర్వేషన్ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చాలామంది అనుకుంటారు, కానీ తప్పు. ఇలా రిజర్వేషన్ల వ్యవస్థ అనేది ఇవాళ కాదు. సాహు మహారాజ్ ఆనాడు వాళ్ళ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా ఈ వర్గాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత వారికే దక్కింది. రెండవది శివాజీ గారు తనకు ఓబీసీ అయి ఉండి అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి కూడా శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారు. 1919లోనే భారతదేశంలో ఒక ప్రజాస్వామిక పునాదికి నాంది పలికిన సందర్భంలో అప్పుడు ఈ అణగారిన వర్గాల కొంత రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి చర్చ జరిగినప్పుడు సైమన్ కమిషన్ని పంపించింది ఈ దేశానికి. సైమన్ కమిషన్ మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి పరిస్థితులన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత లండన్లో వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 పెట్టిండ్రు. ఒకటి 1930, రెండవది 1931, మూడవది 1932 పెట్టి తప్పకుండా ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకి అణగారిన వర్గాలు కొంత రిజర్వేషన్ ఉన్నటువంటిది మొట్టమొదటి ఆలోచన చేసింది. దానికి అంబేద్కర్ గారే నాంది పలికింది. అంబేద్కర్ గారే రిప్రజెంట్ చేసి దళితులకు మాత్రం చెప్పగలిగాడు. కానీ బీసీల విషయంలో ఆనాడు ఏ నాయకుడు ఏ పార్టీ స్పందించకపోవడం వల్ల వాళ్ళకు చాలా రోజులకు రిజర్వేషన్ రాలేదు. అందువల్ల ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈవెన్ బీసీలకు కానీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కాదు. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ తర్వాత విద్యలో కానీ రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలు ఆందోళన చేస్తే విపి సింగ్ గారు మండల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ మండల కమిషన్ మొత్తం స్టడీ చేసి పార్లమెంట్లో ఆ రిపోర్టు సబ్మిట్ చేసిన నాడు చర్చలో పాల్గొన్నాడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఇంకా కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండడానికి ఆస్కారం లేదు, ఎటువైపు పోతుందని చెప్పి రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అనేక ఉపన్యాసాలు మీరు చూడవచ్చు. అందువల్ల ఈవెన్ బీసీలకు కూడా వాళ్ళు రిజర్వేషన్ లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటువంటి భావన అయితే ఉందో 30 ఏళ్ళుగా భారతదేశంలో గుజరాత్లో అధికారంలో ఉన్నాం, 20 ఏళ్ళుగా మధ్యప్రదేశ్లో ఉన్నాం. వాజ్పేయి గారు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు తీసేయని రిజర్వేషన్లు మళ్ళీ వస్తే తీసేస్తున్నటువంటి చిల్లర మాట ఏతుందో అది జ్ఞానం ఉండి మాట్లాడినట్ట లేకుండా మాట్లాడినట్ట మతి తప్పి మాట్లాడిందా మనకు అర్థమవుతుంది. ఇవాళ అంటే ప్రజల్ని ఇవాళ ఒకవైపు డ్రైవ్ కాకుండా ఇవాళ మోడీ గారిని ఎన్నుకోబోతుందని చెప్పి భావించిన రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఒక ఆరోపణ చేసి జనంలో ఒక చర్చ పెట్టే ప్రయత్నం చేసి తప్ప ఇది నిజం కాదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫస్ట్ టైం 75 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ అక్కడ ఉందని చెప్పి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. దీన్ని పక్కకు పెడితే రాజకీయంగా కూడా 76 మంది మంత్రులు కేంద్రంలో, 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు. అంతకుముందు ఇదే రాజీవ్ గాంధీ గారి హయాంలో 2, 3, 4 ఉండేది తప్ప పెద్ద ఎత్తున మంత్రులు ఉన్నట్టు కాదు. ఈవెన్ ఎస్సీ మంత్రులు కూడా 12 మంది ఉన్నారు, దళిత మంత్రులు. ఎస్టీ మంత్రులు 8 మంది ఉన్నారు, మైనార్టీ మంత్రులు 5 మంది ఉన్నారు. అంటే 60% పైబడి మంత్రులని ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన నియామకం చేసిన చరిత్ర కూడా మోడీ గారి దగ్గర. ఇంత ప్రోగ్రెసివ్గా అణగారిన వర్గాల పట్ల ఇంత గొప్పగా ఆలోచన చేసి వాళ్ళకి ఫలాలు అందిస్తూ ఉంటే రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పడం ఏం సంస్కారం చెప్పండి. రెండవది మహిళలకు కూడా రిజర్వేషన్ అని చెప్పి సోనియా గాంధీ గారు ఆ పార్టీని నడుపుతున్న నాయకురాలు వారి హయాంలో మహిళా రిజర్వేషన్ తేవాలని చెప్పి మాట్లాడినారు తప్ప ఎక్కడ అమలు కాదు. ఇవాళ అదే మోడీ గారు ఎవరు ఏమనుకున్నా, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు సపోర్ట్ చేసినా ఎవరి మాట వినాల్సి అక్కర్లేదు, కొన్ని నిర్ణయాలు సబ్బన్గా ఉండాలని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. ఇట్లా బీసీలకి అంతకుముందు కమిషన్ ఉండేది, ఢిల్లీలో కమిషన్ ఉండేది, దానికి ఎక్కడ చట్టబద్ధ బీసీ కమిషన్. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు విద్యలో కానీ ఉద్యోగాలు కానీ పర్ఫెక్ట్గా అమలు కావాలంటే, వాళ్ళకైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటే పరిష్కరించేటువంటి బాధ్యత కావాలంటే ఇలా చట్టబద్ధత కల్పించారు. బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించారు, అది మోడీ గారు కల్పించారు. ఇలా అణగారిన వర్గాల విషయంలో ఇవాళ మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం వాజ్పేయి గారి పిల్లలు ఏర్పడారు. రెండవ రాష్ట్రపతిగా
రెండవ రాష్ట్రపతిగా ఇవాళ కోవింద్ గారు రెండవ రాష్ట్రపతిగా వచ్చారు. ఇవాళ మూడో రాష్ట్రపతిగా బీజేపీకి అవకాశం వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుమునే రాష్ట్రపతి చేసింది తప్ప వేరే వాళ్ళు చేయలేదు. ఇంత గొప్పగా అంటే అణగారిన వర్గాలకు సముచిత ప్రాంత మాటలో కాకుండా చేతుల్లో చేసి చూపించిన నాయకుడు మోడీ గారిని పట్టుకొని రిజర్వేషన్లు పోతాయని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. అలాగే ఇండియా కూటమి వస్తే కులగణన చేపడతామంటూ ఎన్నికల్లోకి ఒక ఎజెండాతో హామీతో వెళ్తుంది కాంగ్రెస్. బీజేపీ కులగణనపై స్టాండ్ ఏంటి? యాక్చువల్గా ఒక మాట, ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించిన పార్టీ ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదు అంటే అధికారంలో ఉన్ననాడేమో చెయ్యవు, అధికారం లేకపోతే మాత్రం హామీ ఇస్తుంది. ఏది ఏమైనా చేయడం తప్పేం కాదు. కులగణన అంటే కులాలు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు కులగణన చేయడం తప్పని చెప్పి నేనైతే వ్యక్తిగా తప్పంటలేను. భారతీయ జనతా పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి నేను భావించట్లేదు. కానీ కులగణన మాత్రమే కాకుండా ఆ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి కేవలం ఎన్నికల కోసం వేసే ఎత్తుగడ, ఎన్నికల కోసం చేస్తున్నటువంటి వాగ్దానాల తాయిలాలు తప్ప వాళ్ళకు నిజాయితీ చిత్తశుద్ధి లేదు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈసారి బీసీ ఓట్ బ్యాంక్నే ఎక్కువగా నమ్ముకున్నారా? ఈటెల రాజేందర్ అంటాడు ఎప్పుడు కూడా ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన కాదు. ఈటెల రాజేందర్ అంటాడు యావత్ తెలంగాణ మట్టి బిడ్డ. ఈటెల రాజేందర్ అన్ని వరకు ఎవరికి ఎక్కువ అన్యాయం జరుగుతుందో వాళ్ళను ఆదుకోవాల్సింది ప్రభుత్వం, వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడం తప్ప కులాల వారిగా వచ్చేయడం కాదు. ఎప్పుడు నా 24 సంవత్సరాల చరిత్రలో కులం పునాది మీద ఓట్లు అడగలేదు, కులం పునాది మీద గెలవలేదు. రీసెంట్గా అమిత్ షా ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా విమర్శించారు. అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేసి రాహుల్ గాంధీకి ఇస్తారంటూ. అంటే ఏంటి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? మీరు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటర్నల్గా మంత్రులందరితో ఒక సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చేసిన ఆర్డర్ ఏంటంటే ఏ ఒక్క అధికారిని ట్రాన్స్ఫర్ చేసినా ₹1 తీసుకోవద్దు, తీసుకుంటే మాత్రం నాకు దగ్గర రిపోర్ట్ ఉంటుంది, చర్యలు ఉంటాయి. తలదించుకునేటువంటి లంచగొండి వ్యవస్థ కానీ ఇంకా ఆశ్రిత పక్షపాతం కానీ ఇవన్నీ ఉండొద్దు. ఇవన్నీ వారు చెప్పిన మాటలు. కానీ ఈ 4 నెలల కాలంలో నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి చెప్తున్నాను. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రావాలంటే సర్పంచ్దో ఎంపీటీసీదో బిల్లు రావాలంటే లంచాలు ఇచ్చుకుంటే తప్ప బిల్లు రాని పరిస్థితి వచ్చింది. పైరవికారు చేస్తే పైరవికారు ఉంటే తప్ప బిల్లు రాని పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అన్నీ తన కింద పెట్టుకొని, కేటీఆర్ కేసీఆర్ కింద పెట్టుకొని ఎన్నిటికైతే అక్రమ పర్మిషన్ ఇచ్చిండ్రు, ఆనాడు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు, అవన్నీ వాళ్ళు సమీక్షించుకొని దీని పని ఏంది, దీనికి ఎన్ని కోట్లు ఇచ్చినావు నువ్వు, మరి వాళ్ళకైతే ఎట్లా, మళ్ళీ నాకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ డబ్బులు వసూలు చేశారు. కిషన్ రెడ్డి గారు మొత్తుకున్నారు, చాలామంది మొత్తుకున్నారు. అంతేకాకుండా ఇవాళ బిల్డర్స్ దగ్గర నువ్వు కట్టే ప్రతి ఎస్ఎఫ్టీకి ₹50, ₹70, ₹100 ఇవ్వాలని, ఇక హై రేంజ్ బిల్డింగ్లు కడితే ఇట్లా ఇవ్వాలని చెప్పి ప్రతి పనికి వెలగట్టి డబ్బులు వసూలు చేసే సిస్టమ్. ఇవాళ ఈ 4 నెలల కాలంలో వీళ్ళు అక్రమంగా వసూలు చేసిన డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఇప్పటికే వస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా గీనకేసినామా మన ఓటు అని చెప్పి సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఇవాళ ఆ విషయం కేంద్రం దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇవాళ కేంద్రం దగ్గర ఆ సమాచారం ఉంది. కాబట్టి ఇవాళ ఈ డబ్బు తెలంగాణ ప్రాంతంలో బిల్డర్స్ని కొట్టి లేకపోతే రకరకాల బిల్లులు ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకొని అవన్నీ నేషనల్ లెవెల్లో ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి రాహుల్ గాంధీ గారికి పంపిస్తున్నారు, రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. అందుకని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఈ ఇద్దరు కోసం వసూలు చేయబడినటువంటి అక్రమ సంపాదన అవుతుందో ఇవి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి వారు మాట్లాడిపోయారు. ఇది ఎవరు ఇప్పుడు కాదంటలేదు. ఇవాళ అతి తక్కువ కాలంలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఎవరంటే రేవంత్ రెడ్డి. మొన్న దాకా కేసీఆర్ మీద ఇంత కోపం ఉండే, కానీ కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటానంటే అయ్యో గింత దరిద్రం ఉండేది, ఇచ్చిన మాట ఒకటి అమలు చేస్తలేడు, తర్వాత ఈయనకు మాట మీద నిలకలేనట్టున్నది, ఈయన ఆర్డర్ తప్పిండు అని చెప్పి ప్రజలు భావించుకుంటాను. అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి ఓట్లను పోలరైజ్ చేస్తున్నారా?
యాక్చువల్గా ఇది ఎవరికి మంచిది కాదు. కులపరమైన పోలరైజేషన్ అనేది ఎవరికి మంచిది కాదు. ఈ ఎవరి కులాన్ని వాళ్ళు ఓటేసుకుంటే గెలిచే రోజులు ఉంటాయండి. ఇలా రెడ్డిస్ ఉన్న కాడ బీసీలు ఓట్లేయాలి, ఎస్సీలు ఓట్లేయాలి, ఎస్టీలు ఓట్లేయాలి. ఇలా బీసీలు ఉన్న కాడ ఎస్సీలు వేయాలి, ఎస్టీలు వేయాలి, రెడ్లు వేయాలి, ఎస్సీలు ఉన్న కాడ అందరూ వేయాలి. ఇప్పుడు అందరూ ఓట్లు ఎత్తే గెలుస్తారు తప్ప ఒక కులం ఓట్లు ఎత్తే గెలిచేటువంటి ఆస్కారం లేదు. అంటే ఇది చౌకబారు ప్రయత్నం అనమాట. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి 4 నెలల కాలంలోనే 5 నెలల కాలంలోనే ప్రజల నుంచి వెళ్ళి ఇవాళ ఏవగింపు వస్తుంది కాబట్టి, ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి, ఇవాళ నా సీట్లు కనుక ఓడిపోతే నా రాష్ట్రంలో నా పదవికే ఎసరు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, తన ప్రత్యర్థులు కాచుకుంటున్నటువంటి భావన ఉంది కాబట్టి ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎన్ని అడ్డమైన పనులను చేసి ఇవాళ గెలవాలనే తాపత్రయం బాగానే మా ఎల్బీనగర్ ప్రాంతంలో మొత్తం మనం ఒకటి మన కథ ఒకటి అని చెప్పి రెడ్ లైన్లకే తిరుగుతున్నట్టుగా కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఈటల రాజేందర్ అనేవాడు మాత్రం అందరి బిడ్డ. రెడ్లు, వెలమలు, వాళ్ళు బీసీలు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళు ఎస్టీలు, వాళ్ళు కమ్మలు, వాళ్ళు రాజులు ఎవరైనా కావచ్చు, వైశ్యులు, బ్రాహ్మణులు ఎవరైనా కావచ్చు కాక ఇలా ఈటల రాజేందర్ అంటాడు 24 సంవత్సరాల చరిత్రలో పొత్తుల సర్దిగా భావిస్తారు, అందరి వాడిగా భావిస్తారు తప్ప ఒక కులం వాడిగా భావించరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తన కాళ్ళ కింద భూమి కదిలిపోయిన తర్వాత నమ్మకం కోల్పోయి చౌకబారు ప్రయత్నంలో భాగంగా వాళ్ళ తమ్ముళ్ళని అన్నల్ని ఎల్బీనగర్లో తిరుక్కుంటా ఆ ఇళ్ళకే పోయి మీరు మా రెడ్ల కోట్లే అని చెప్పి అడుగుతున్నారని చెప్పి నేను అంటలేను. ఆ ఎవరి ఇళ్ళకైతే పోయినరో ఆ ఇళ్ళల్లో వాళ్ళు చెప్తున్న మాట. నా భార్య పోయింది జమునగర్, పోతే చెప్తున్నట ఇంతకుముందే ఈయన వచ్చిపోయిందమ్మా, కొండలేడు వచ్చిపోయిందమ్మా, ఈయన వచ్చిపోయిందమ్మా, మనం ఒకటి అంటున్నామ్మా, ఈసారి మనం ఒకటి లేదని మేమంటున్నాం అని వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని చోట్ల ఇన్ఛార్జీలను కూడా పెట్టారట. అంటే ఇంత చేస్తున్నప్పుడు ఈటల రాజేందర్ కాన్ఫిడెన్స్ ఏంటి గెలుపు పైన? నేను ప్రజల్ని నమ్ముకున్నవాడిని, ధర్మాన్ని నమ్ముకున్నవాడిని కాబట్టి 100% మల్కాయిరి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి వీళ్ళు ప్రలోభాలకి కులానికి మతానికి లొంగేవాళ్ళు కాదు కాబట్టి డెఫినెట్గా నేను గెలుస్తాననే విశ్వాసం ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వారు ఇద్దరు కుమ్మక్కయ్యారు, కేసీఆర్ ఈటల రాజేందర్ గెలుపుకి కృషి చేస్తున్నారు వెనకుండి అంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మరి ఎందుకు ఆగమైపోయి ఆర్డర్ తప్పిండి అనిపిస్తుంది, నేను మతి భ్రమించి మాట్లాడుతున్నా అనిపిస్తుంది. కేసీఆర్ ఈటల రాజేందర్ ఒకటి ఉంటాడు, ఇలా ఖాళీ వింది ఆయనకు. రేవంత్ రెడ్డి పోయిండు, ఈటల రాజేందర్ పోలేదు. రేవంత్ రెడ్డే పోయిండు, ఈటల రాజేందర్ పోలేదు. గది కేసీఆర్కు నాకున్న సంబంధం, రేవంత్ రెడ్డికి ఆయనకున్న సంబంధం గది. ఏం చెప్తారు చెప్పండి. ఇన్నేళ్ల ఈటల రాజకీయ జీవితంలో ఓటమెరుగని నాయకుడిగా ఉన్న ఈటల అసలు హుజూరాబాదు అలాగే గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఎందుకని అంటే కేసీఆర్ని గద్దెదించే క్రమంలో దృష్టి పెట్టడంతో ఓడిపోయారనుకోవచ్చా? యాక్చువల్గా 2 జరిగినాయి ఇక్కడ. హుజూరాబాద్లోనేమో ఒక విష ప్రచారం చేశారు, ఈటల రాజేందర్ మేము వదిలిపెట్టిపోయిండు, మొత్తం గజ్వేల్నే గెలుస్తున్నాడు, గజ్వేల్నే ఉంటాడుగా, మీ దగ్గర రాడు అనేటువంటిది ఒక సెంటిమెంట్. రెండోది ఏంటంటే 2.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారే స్కెచ్ చేసి ఒక్క స్కీమ్ కానీ ఒక్క పని కానీ నా ద్వారా జరగదు అనేటువంటి మెసేజ్ పంపించగలిగాడు. మూడోది మా పార్టీలో ఉంటున్న నాయకులందరినీ కూడా ఖరీదు కట్టాడు, ప్రలోభ పెట్టాడు, లొంగ తీసుకున్నాడు. 4వది అంతిమంగా ఒక డ్రామా చేశాడు. ప్రతినిత్యం ఇప్పుడు గెలిచిన అభ్యర్థి వాళ్ళ భార్య వాళ్ళ కూతురు రోజు ప్రజల దగ్గర పోయి కన్నీళ్ళు పెట్టినట్టుగా, ఏడ్చినట్టుగా, కొంగు సాపి భిక్ష పెట్టమన్నట్టుగా కాళ్ళు మొక్కేటువంటి చిల్లర స్థాయికి దిగజారిపోయాయి. రెండోది వాళ్ళు చేసిన పని ఏంటంటే తడిబట్టల మీద వీడియోలు సృష్టించి సెంటిమెంట్ మాట్లాడే మాట. చివరిగా లాస్ట్ ఏంటంటే మీరు ఒక 15,000 మంది మహిళల్ని జమ చేసి ఒక మీటింగ్ పెట్టి మీరు కనుక నాకు ఓటేసి గెలిపిస్తేనేమో విజయయాత్ర చేసి జరుపుకుంటా, విజయోత్సవం జరుపుకుంటా, లేకపోతే 4వ తారీఖు నాడు నా శివయాత్ర రండి అని చెప్పి మాట చేద్దాం. ఈ నిజంగానే ఈ మూర్ఖుడు ఓ సైకో శాడిస్టు పుష్కల మంచిగా ఉండే పిల్లల్ని చంపగల, భార్యను చంపగల, బిడ్డను చంపగల అని చెప్పి ఏడ్చి అట్లా ఓట్లేయచ్చు. కానీ లేకపోతే ఆడ ప్రజలు నా పట్ల వ్యతిరేకత లేదు. అంటే గజ్వేల్లో ఆయనగా తెలుసు నీకు, రాత్రే ఇళ్ళ జాగాలు ఇచ్చిన పట్టాలు, రాత్రే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ లెటర్లు, రాత్రే వాళ్ళకి రావాల్సినటువంటి R&R బకాయిలు, రాత్రి దావతులు ఎన్ని చేసిండ్రో ఇక లాస్ట్కి. అంటే అక్కడ వాతావరణం ఎట్టి పరిస్థితిలో గెలవడన్నటువంటి నియోజకవర్గంలో గెలిచినంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏం చేసినాడు.
ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో ఓడిపోతే ఇక్కడొచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నాడు, ఆయన స్థానికుడు కాదు అంటూ మీ ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే నీకు లేకపోతే రేవంత్ రెడ్డి ఒక స్థాయికి ఎదిగింది అవుతారు. ఇంకొకసారి ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో ఓడిపోతే ఇక్కడొచ్చి స్థానికుడు కాకుండా నాన్ లోకల్ అయినా సరే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు అంటున్నారు మీ ప్రత్యర్థులు. అయితే ఇక్కడున్న స్థానికులు ఎలా తీసుకుంటున్నారు మిమ్మల్ని? అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ ప్రాంతంపై గుర్తుపట్టారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గుర్తుపట్టారు. 34 ఏళ్ళుగా ఈ మొత్తం తెలంగాణ తిరిగిన, అందులో ఈ పార్లమెంట్లో సావులకైనా పెళ్ళిళ్ళకైనా గుళ్ళకైనా బొరల పండుగైనా తెలంగాణ ఉద్యమకాలైనా అన్నీ ఆనవాళ్ళు ఉన్నాయి పరిచయాలు. కాబట్టి మా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళనే ఆశ్రయించుకుంటున్నారు, వాళ్ళనే ఉమ్మెత్తాను తప్ప మావని పడుకొని స్థానికేతడు అంటే ఎవడావిడ అని చెప్పి మాట్లాడుతుంది తప్ప నాకు ఎక్కడ అట్లా తెలియదు. మీరేమో మోదీ గ్యారంటీ అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అన్ని సభల్లోనూ గాడిద గుడ్డు చూపిస్తున్నారు. అంటే ఏంటి గాడిద గుడ్డు ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ఇంతవరకు తెలంగాణకి అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్. అసలు ఏమిచ్చింది బీజేపీ తెలంగాణకు? అంటే ఆయన ఎన్నడూ మంత్రిగా చేయలేదు, ఆయన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి కూడా ఎప్పుడు లేడు. ఈ సోషల్ మీడియా కొంతమంది అరువు తెచ్చుకున్నటువంటి పెయిడ్ వర్కర్సు, తర్వాత హైప్ క్రియేట్ చేసుకునే పద్ధతులు, ఈ చీప్ టాక్టిక్స్తో ఆయన లీడర్ అయ్యాడు. కలిసి వచ్చి ఆయనకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఆయన ప్రధానమంత్రి అనేది ఒక చేరు, ముఖ్యమంత్రి అనేది ఒక చేరు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి సంక్రమించబడ్డ పదవులు అవి. కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల పనుల పైసలతో పనులను చేస్తాయి. కేంద్రానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. నేషనల్ హైవేస్ కేంద్రం చేసేది, మిలిటరీ కేంద్రం చేసేది, సెంట్రల్ రోడ్ ఫండ్ కేంద్రం చేసేది, ఇవాళ ఇట్లా ప్రధానమంత్రి సడక్ యోజన కేంద్రం చేసేది, రైల్వేస్ కేంద్రం, కొన్ని ఏమో ఇక్కడ రాష్ట్రాలు ప్లస్ కేంద్రం చేసేది కొన్ని ఉంటాయి. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే పనుల పంపకం, అధికారం ఉన్న పార్టీకి ఒక రకంగా, అధికారం లేని పార్టీకి ఒక రకంగా ఇవ్వరు. అంటే వాళ్ళ బీజేపీ పార్టీ అయితే ఒక రకంగా, బీజేపీ కాని పార్టీ అయితే ఒక రకంగా ఇచ్చేటువంటి అధికారం లేదు వాళ్ళకు. ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి పాప ఆయన. ట్యాక్స్ డెవల్యూషన్ అనేది బాజాప్తా అంతకుముందు 32% ఉంటాయి, 42% వచ్చిన డబ్బులో 42% ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో రాష్ట్రాలు పంపిణీ చేస్తారు. నెంబర్ 2, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని ఉంటాయి. అంటే 60% కేంద్రం, 40% రాష్ట్రం, 90% ఉపాధి హామీ లాంటిది అయితే 90% కేంద్రం, 10% రాష్ట్రం, ఇలాంటివన్నీ సిఎస్ఎస్ కింద ఇచ్చేటువంటి ఆస్కారం. మూడోది ఏముంటుంది, ఏమైనా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ఇతరత్ర చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. నాలుగోది ఏంటంటే గ్రాంట్లు ఇస్తుంది ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్ పరిస్థితులు ఉంటే గ్రాంట్ ఇస్తుంది. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ 15 ఫైనాన్స్ కమిషన్ ఎట్లా అలొకేట్ చేస్తాం దాని ప్రకారం వస్తుంది. ఇట్లనే వస్తాయి తప్ప వాటికనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లు ఇచ్చారు, 10,000 కోట్లు ఇచ్చినటువంటి ఆ ప్రొవిజన్ కేంద్రం దగ్గర ఉండదు, చేయజాలదు కూడా. కేంద్ర ప్రభుత్వం బాజాప్తా తనకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా అసెస్ చేసుకొని వచ్చే డబ్బు గింత ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన గింత అని చెప్పి పెట్టుకుంటే తప్ప కేసీఆర్ లాగానో లేకపోతే వీళ్ళలాగానో ₹1,00,000 ఆదాయం ఉంటే 2 లక్షల బడ్జెట్ పెట్టి హైప్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేయదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు, గాడిద గుడ్డిచ్చిందా ఏమిచ్చినది ఈ ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఆయనకు. కేంద్రం ఏంది, ప్రధానమంత్రి ఏంది, కేంద్ర ప్రభుత్వ పరిధి ఏంటి, రేవంత్ రెడ్డి ఏంది, రేవంత్ రెడ్డి శక్తి ఏంది, రేవంత్ రెడ్డి పరిధి ఏంది, ఈ గాడిద గుడ్డ ఏంది రేపు తెలుస్తుంది. మల్కాజ్గిరి అంటేనే ఒక మినీ ఇండియా. మీ పార్లమెంట్ పరిధి కింద వచ్చే మీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు, జీవనం సాగిస్తున్నవారు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి భరోసా ఇస్తారు ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిస్తే? అసలు మల్కాజ్గిరి పార్లమెంట్పై మీకున్న విజన్ ఏంటి? వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలిచినా కూడా చేసేదేం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కూడా ఇక్కడ ఏం చేసేది, ఎందుకంటే కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కాబట్టి. నేను అంటున్నా ఇక్కడ నేను 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల మీద కొట్లాడినవాడిగా
ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సన్నబియ్యం ప్రవేశపెట్టిన వాడిగా, కరోనా సందర్భంలో ధైర్యంగా ఎదుర్కొనేవాడిగా ఇవాళ నా చరిత్ర అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉంది. కాబట్టి రేపు వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, మా మల్కాజ్గిరి నియోజకవర్గం బాగుపడాలన్నా, లేదా అక్కడ రోడ్డు రావాలన్నా, డ్రైన్ రావాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా, ఒక ఐటీ హబ్ రావాలన్నా, ఇండస్ట్రియల్ కారిడార్ రావాలన్నా, లేదా అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలన్నా, ఉపాధి కల్పన కావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు, రాజేంద్రన్ అయితే మోడీ గారి దగ్గర కాబట్టి ఇట్లా ఏదన్నా తీసుకొచ్చేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సమస్య పరిష్కరించగల సత్తా ఉందనేటువంటి భావంతో నాకు ఓట్లేస్తాను. 15 ఎంపీ సీట్లు ఇవ్వండి, ముదిరాజుని మంత్రి చేస్తా అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. 15 సీట్లు ఇవ్వండి, మళ్ళీ సత్తా చూపుతానంటూ కేసీఆర్ అంటున్నారు. ఇప్పటికే ఇవాళ ఎక్కడ కూడా కేసీఆర్ కాదా మాట అంటున్నాడు, కేసీఆర్ అంటలేడు ఆ మాట, ఈయన అంటున్నాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు. 14 మంది గెలిచేది లేదు, ముదిరాలకు మంత్రి పదవి ఇచ్చేది లేదు. కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి అంటున్నాడు. రెడ్డిగా రైట్. బీజేపీలో గ్రూప్ వార్ నడుస్తోందా? ఏ గ్రూపులు లేవు, వారు అంతకంటే లేదు. ఈటెల రాజేందర్ గెలిస్తే కేంద్రంలో మంచి అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నాయా? అది మా చేతులు లేదు. గెలిపించేదేమో ప్రజల చేతిలో ఉంది, మంత్రి పదవి ఇచ్చేదేమో ప్రధానమంత్రి గారి చేతిలో ఉంది. ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్కి ఎందుకు ఓటేయాలి? దేశం సుభిక్షంగా, సురక్షితంగా, ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదగాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, అల్లకల్లోలం ఆగాలంటే, ప్రశాంతత రావాలంటే ఇవాళ మోడీ గారే మళ్ళీ దేశ ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ మల్కాజ్గిరిలో దానికి తోడుగా ఇవాళ ఐటీ హబ్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తాగే నీళ్ళ సమస్య కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇలాంటివన్నీ రావాలంటే నాలాంటి వాడు అనుభవం ఉన్నాడు కాబట్టి, మోడీ గారి దగ్గర కాబట్టి ఇవన్నీ చేయగలిగే ఆస్కారం ఉంటుంది. అందుకే నా కోట ఏమని చెప్పడుతుంది. బీజేపీ ఒక మతతత్వ పార్టీ, ఒక మతాన్ని మాత్రమే నమ్ముకొని ఎన్నికల్లోకి వెళుతోందా? తప్పు తప్పు అట్లాంటి ఆ విష ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, తప్పు అట్లాంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో స్పెషల్ లీడర్. నమస్తే.